నిజమైనటువంటి విశ్వాసి, నిజమైన భక్తుడు శ్రమలలో, నష్టాలలో, ప్రమాదాలలో, పేదరికంలో, అనుకున్నవి జరగనప్పుడు, మన జీవితాల్లో కొన్ని రకాల ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దేవునితో నిలబడాలి. ఆయనే నా దేవుడు, ఆయనే నా దేవుడు, నా రక్షణకర్త అని ఆయనతో నిలబడాలి. అలా ఈ దినాల్లో నిలబడేవాళ్ళు తగ్గిపోతున్నారు. దేవుడు మేలు చేసినంతసేపు దేవుడితో ఉంటున్నారు. ఇంతకుముందు నేను ప్రస్తావించిన పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు, పేదరికము, ప్రజల ఎగతాళి, అవమానం ఇవి సంభవించినప్పుడు ఏం చేస్తున్నారంటే వదిలేసి వెళ్ళిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. శ్రమలలో దేవుణ్ణి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయేటువంటి, అందుకని యేసుప్రభువు అన్నాడు, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు.